మరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. ద్వితీయంలో రాహు అంత బలంగా లేని జాతకంలో అష్టమ కుజకేతువులు, కుజుడు ఒక మాదిరిగా ఉన్న, కేతు ఒక మాదిరిగా ఉన్న, సడన్ లాస్ సడన్ గెయిన్స్ అని వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మీరు అనుకుంటుంది ఒకటి అవుతుంది ఒకటి అనే విధంగా గోచరిస్తుంది. సంతానపరమైన విషయాలు బాగున్నాయి, అయితే కుటుంబంలో కొంత అశాంతి నెలకొంటుంది. అది మంచిదని నేను చెప్పలేను, పరిమితి రీత్యా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెలకొనే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న చికాకులు ఉన్నా సరే అవి సమస్యపోతాయి. వ్యాపార పరంగా కూడా ఒక మాస్టర్గా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుంటారు. ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం సంబంధించి, ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి ఈ రంగాల వారికి చక్కగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఇప్పుడు ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. కుటుంబంలో కాస్త అశాంతి నెలకొంటుంది. వ్యాపార పరంగా కూడా కొంచెం నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది, జాగ్రత్త వహించండి. అదేవిధంగా అష్టమ కేతువు, అష్టమ కుజుడు, తృతీయాధిపతి అయిన గురువు 6ంట కంబస్ట్ అయ్యారు. కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా వీళ్ళకి ఏలినాటి శని పూర్తయింది. అయితే చాలామందికి ఈ మధ్యకాలం చూస్తున్నాను ఏలినాటి శని పూర్తయినా ఇంకా బాధలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అయితే మకర రాశికి జూలై 22 తర్వాత బాగుంటుంది. ఏలినాటి కొంచెం శని కొద్ది శేషం అంటూ కొద్దిగా ఉంది. అది జూలై ఎండింగ్ 22 తర్వాత వీళ్ళకి మంచి కాలం అని చెప్పచ్చు. కాబట్టి జూలై నెల తర్వాత నుంచి ఏదైనా పనులు ప్రారంభించండి, మంచి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఒక భూమిని అమ్మి బిజినెస్ చేద్దామని లేదా అమ్మాయి పెళ్లి చేద్దామని ఆలోచన చేస్తారు. ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది మీకు రావడం ఒక మంచి తరుణం చెప్పచ్చు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇప్పుడు వచ్చిందన్న ఒక ఆనందం వ్యక్తపరుస్తారు. లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. జిఎస్టీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఈ వారం సానుకూల పడుతుంది. క్రయ విక్రయాలు కొంత నష్టం వచ్చినా తర్వాత లాభం వచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ షేర్ మార్కెట్లకి కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ వారం వీరికి నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన పెట్టండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. తదుపరి కుంభరాశి.